హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ పటేల్ కిట్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ ఇడ్లీ అండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ముందుగా, తర్వాత పిండిని వేసుకోవాలి. అన్ని దాంట్లో ఇడ్లీ పిండి వేశాక కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ అన్ని ట్రేలో అలా పెట్టేసి క్యాప్ పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకోండి. మనకి 3 విజిల్లు రావాలండి. మన పల్లి చట్నీకి సరిపోయాన్ని తీసుకొని కొబ్బరి, చింతపండు అలాగే ఇలా మిక్సీ పట్టినాక కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి సాంబార్ రెడీ అవుతుంది. అందులో కొంచెం బెల్లం వేస్తే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మన ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎలా వచ్చాయో. అంతే అండి, ఇడ్లీ రెసిపీ వచ్చేసి ఇప్పుడు మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఇలా కొన్ని వాటర్ జల్లుకోవాలి. వాటర్ జల్లుకొని వేసుకుంటే సరిపోయింది. చూడండి, సాంబార్ ఇడ్లీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మిస్టర్ పటేల్ కిట్ కుకింగ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.